ఏపీలో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనలో దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ అమరావతి రాజధానిని సందర్శించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు కేబినెట్ భేటీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రేపు కేబినెట్ తొలి సమావేశం జరగబోతోంది. ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై తొలి కేబినెట్లో కీలక చర్చ జరపబోతున్నారు. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసే అంశంపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్లో ప్రత్యేక ప్రస్తావన ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పులపై ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది కొత్త ప్రభుత్వం. 14 లక్షల కోట్లకు పైగా ఏపీకి అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపైన కేబినెట్లో కీలక చర్చ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.